హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. సో మనం సక్సెస్ఫుల్గా పాండా సిరీస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో ఒక మినీ ప్రాజెక్ట్ చేద్దాం యూజింగ్ పాండాస్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే నేను ఆల్రెడీ పాండా సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కార్డులో మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మొత్తం మీరు పాండాస్ నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ అంతా కంప్లీట్ చేయండి. తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో మనం ఎంప్లాయీ డేటా అనాలిసిస్ అనే ఒక మినీ ప్రాజెక్ట్ని చేయబోతున్నాం. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి. రిక్వైర్మెంట్ ఎంత క్లియర్గా ఉంటే మనం ప్రాజెక్ట్ని అంత క్లియర్గా చేయగలం. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రిక్వైర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా? ఫస్ట్ ఇది క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏముంది? యూ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ ఎంప్లాయీ డేటా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలా మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి మనకు కొన్ని ఫైల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఫైల్స్ పెట్టాను. ఇంజనీరింగ్ డేటా .csv, ఫినాన్స్ డేటా, హెచ్ఆర్ డేటా, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ఒక 5 డిపార్ట్మెంట్ డేటా. వీటిలో అన్ని ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. 5 డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఈ ఫైల్స్లో ఉన్నాయి. ఒక ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లోనే ఈ ఫైల్స్ అన్ని కూడా పెట్టేశాను. ఓకేనా? మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫైల్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోండి. నేను ఈ ఫైల్స్ అన్నీ కూడా జిట్హబ్ లింక్ మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సోర్స్ కోడ్ కూడా మీకు ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సో ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫైల్లో ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, సాలరీ, టెన్యూర్, అట్రిషన్, పర్ఫార్మెన్స్, ఏజ్, జెండర్ అండ్ జాయినింగ్ డేట్ అండ్ ఎడ్యుకేషనల్ లెవెల్, సమ్ కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అలానే ఈ సేమ్ డీటెయిల్స్ అనేవి అన్ని ఫైల్స్లో కూడా మనకి ఉన్నాయి. మార్కెటింగ్ డేటా ఫైల్స్, ఇంజనీరింగ్, హెచ్ఆర్, ఆపరేషన్ అండ్ ఫినాన్స్. సో నేను ఇక్కడ తీసుకున్న అన్ని ఫైల్స్లో కూడా సేమ్ కాలమ్స్ ఉన్నాయి. సేమ్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్, సాలరీ, టెన్యూర్, అట్రిషన్. ఎందుకు అంటే సో ఒక ఆర్గనైజేషన్ ఒక డిపార్ట్మెంట్కి ఎలా అయితే ఫార్మేట్లో అన్ని పెట్టుకుంటుందో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా అలానే అదే సేమ్ ఫార్మాట్ అది ఫాలో అవుతుంది ఆబ్వియస్లీ. సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అన్నిట్లో కూడా సేమ్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఓకేనా? సో నేను తీసుకున్న అన్ని ఫైల్స్లో కూడా అన్ని కూడా సేమ్గానే ఉన్నాయి. సో నో ఇష్యూస్, వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యువర్ టాస్క్ ఇస్ టు అనలైజ్ దిస్ డేటా అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన 5 టాస్క్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద యావరేజ్ సాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మొత్తం యావరేజ్ సాలరీ ఫైండ్ చేయాలి. అలానే వాట్ ఈస్ ద అట్రిషన్ రేట్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అట్రిషన్ రేట్, అట్రిషన్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ లెఫ్ట్ అయిపోయారో అని చెప్పి, అట్రిషన్ అంటే హూ లెఫ్ట్ ద కంపెనీ, రైట్? ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంతమంది లెఫ్ట్ అయిపోతున్నారు. ఐడెంటిఫై ఎంప్లాయీస్ హూ జాయిన్ ద కంపెనీ బిఫోర్ 2018 అండ్ హ్యావ్ బీన్ రేటెడ్ విత్ ద పర్ఫార్మెన్స్ రేటింగ్ ఆఫ్ 5. ఎవరైతే ఎంప్లాయీస్ 2018 ఇయర్ కన్నా ముందు జాయిన్ అయ్యారో అలానే వాళ్ళ పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది 5 ఉందో ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈచ్ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి సపరేట్గా మెన్షన్ చేయాలి. అలానే ఐడెంటిఫై ద టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం సపరేట్గా జనరేట్ చేయాలి. దెన్ ఫైండ్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఫర్ ఏ స్పెషల్ బోనస్. మనం ఎంప్లాయీస్కి స్పెషల్ బోనస్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే కింద 3 ఉన్నాయి కదా, సో ఈ 3 ఉంటేనే ఆ పర్టికులర్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. ఏంటి? ఒకటి, వాళ్ళ ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్ 4 and above ఉండాలి. అండ్ టెన్యూర్ ఆఫ్ అట్లీస్ట్ 3 years. సో వాళ్ళు ఆ ప్రజెంట్ కంపెనీలో పనిచేస్తున్న కంపెనీలో 3 years కంటే ఎక్కువ ఇయర్స్ పనిచేయాలి. అట్లీస్ట్ 3 years పనిచేయాలి. అండ్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది బిలో 40 years ఉండాలి. సో ఇది క్రైటీరియా. ఈ క్రైటీరియా బట్టి మనం ఆ ఎంప్లాయీస్ని ఫైండ్ చేయాలి. సో దట్ దోస్ ఎంప్లాయీస్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ బోనస్, రైట్? సో ఈ 5 టాస్క్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ద రిజల్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ CSV ఫైల్. సో ఆ రిజల్ట్స్ అనే మొత్తం ఒక ఫైల్లో స్టోర్ చేయాలి. క్లియర్గా అర్థమైంది కదా రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. అండ్ నేను ఆల్రెడీ ఇది సాల్వ్ చేసేసాను, ఒకసారి మీకు చూపిస్తాను. సో దట్ అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడు. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే ఎంప్లాయీ అనాలిసిస్ .py. ఇక్కడ పీవై ఫైల్లో నేను సేవ్ చేశాను. యూజువల్గా
మనకి జూపిటర్‌లో ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే ఇక్కడ న్యూ పెట్టి ఫైల్ క్రియేట్ చేస్తాం కదా! సో, ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనకి .ipynb ఫైల్ క్రియేట్ అవుతది. చేసిన ప్రాజెక్ట్ ఫైల్ అనేది .py ఫైల్‌లో సేవ్ చేసేసాను. ఓకేనా? సో, నేను జస్ట్ ఈ ఫైల్‌లో నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను అలా రాసానది. ఇంపోర్ట్ ఎంప్లాయీ అనాలిసిస్ ఇక్కడ మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. యాస్ ఈఎంపీ అని ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఓకేనా? సో, నీకిప్పుడు ఏం ఎర్రర్ రాదు. ఎందుకంటే ఈ ఫైల్ అనేది హ్యాపీగా ఇంపోర్ట్ అయిపోయింది. అంటే నేను ఈ ఫైల్ అనేది కరెక్ట్‌గా సేవ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు emp.main ఇక్కడ నేను ఈఎంపీ డాట్ పెట్టి ట్యాప్ చేయగానే చూసారా ఇవన్నీ కూడా దాంట్లో ఫంక్షన్స్ నేను క్రియేట్ చేసి పెట్టాను. జస్ట్ నేను ఇక్కడ మెయిన్ ఫైల్ కాల్ చేస్తే మనకి మొత్తం రిజల్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతది. జస్ట్ ప్రెస్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్ CSV ఫైల్ నేమ్స్. సో, ఇక్కడ మనం CSV ఫైల్ నేమ్స్ ఎంటర్ చేయాలి. సో, ఎందుకు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నానంటే CSV ఫైల్ నేమ్స్ అనేవి ఫర్ సపోజ్ మనకి ఈ ఫైల్స్ కాకుండా వేరే ఇంకేమైనా ఫైల్స్ వేరే అదర్ లొకేషన్స్‌లో ఫైల్స్ ఉన్నా కూడా మనం ఇవ్వచ్చు. సేమ్ ఫార్మాట్‌కి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అన్ని ఫైల్స్ ఇవ్వట్లేదు. జస్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అలానే మార్కెటింగ్ డేటా డిపార్ట్మెంట్. మనం కావాలి అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఈ పైన క్వెషన్స్ అన్నీ కూడా ఆ 3 డిపార్ట్మెంట్స్ యూజ్ చేసుకొని మనకి రిజల్ట్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. సో, అందుకే నేను ఇక్కడ ఇన్పుట్‌గా ఫైల్ నేమ్స్ తీసుకున్నాను. మనం ఎన్ని ఫైల్స్ డిపార్ట్మెంట్స్ కావాలంటే అన్ని డిపార్ట్మెంట్ ఫైల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్స్ యొక్క డేటాని అది జనరేట్ చేస్తదనమాట. ఓకేనా? లెట్స్ ప్రెస్ ఎంటర్. సో, ఎంటర్ ప్రెస్ చేశాను. సేవింగ్ రిజల్ట్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఈ ఎర్రర్‌ని మీరు ఇగ్నోర్ చేయండి. నో ఇష్యూస్. సో, ఇప్పుడు నేను రిజల్ట్ ఫైల్‌ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫైల్‌లోనే నాకు సేవ్ అయిపోయింది రిజల్ట్ ఫైల్. లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్. చూసారా? ఫస్ట్‌ది ఏంటి యావరేజ్ సాలరీ ఫైండ్ చేయాలి. సో, ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం ఎన్నైతే డిపార్ట్మెంట్ ఫైల్స్ ఇచ్చామో ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్ యొక్క యావరేజ్ సాలరీ అనేది మనకొచ్చేసింది. అలానే అట్రిషన్ రేట్ అంటే ఎవరైతే ఎక్కువ మంది ఎంప్లాయీస్ లెఫ్ట్ అయిపోయారో వాళ్ళ యొక్క అట్రిషన్ రేట్ యావరేజ్ రేట్ కూడా మనకి ఇచ్చేసింది ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. మనం ఎన్ని డిపార్ట్మెంట్ ఫైల్స్ ఇచ్చామో ఆ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్. ఓకే. అలానే నెక్స్ట్ ఏంటి టాప్ పర్ఫార్మర్ హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఉన్న టాప్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ అంటే ఎవరైతే 2018 బిఫోర్ జాయిన్ అయ్యారో అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది 5 ఉండాలి. అలానే ఈచ్ డిపార్ట్మెంట్‌కి సెపరేట్‌గా మనం ఇక్కడ షీట్ పెట్టాం. టాప్ పెర్ఫార్మర్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళని, టాప్ పెర్ఫార్మర్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళని అండ్ అలానే మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళని. నెక్స్ట్ టాప్ పెయిడ్ హెచ్ఆర్. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటి మనకి ఎవరైతే టాప్ 3 ఎంప్లాయీస్ హూ హాస్ హైయెస్ట్ పెయిడ్ సాలరీ కదా! సో, అలానే టాప్ పెయిడ్ హెచ్ఆర్, టాప్ పెయిడ్ ఇంజినీరింగ్, టాప్ పెయిడ్ మార్కెటింగ్ అలానే నెక్స్ట్ బోనస్. సో, వీళ్ళందరూ బోనస్‌కి ఎలిజిబుల్ మాట. ఈ ఎంప్లాయీస్ అందరూ. అలానే బోనస్ ఇంజినీరింగ్, బోనస్ మార్కెటింగ్. రైట్? ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి సెపరేట్‌గా ఇచ్చేసాం. రైట్? క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇలా మనం క్లియర్‌గా యూజింగ్ దట్ డేటా ఒక రిజల్ట్ ఫైల్‌ని జనరేట్ చేసాం. రిక్వైర్మెంట్ క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకొని వెళ్దాం. మీరు కూడా నాతో పాటు కావాలంటే ట్రై చేయండి ప్యారలల్‌గా. ఎక్కడైనా ఇష్యూస్ వస్తే మాత్రం వీడియోని పాజ్ చేయండి. ఓకేనా? నేను ఒక మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఈ మెయిన్ ఫంక్షన్స్ నుంచి రిమైనింగ్ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తాను. సో, రిమైనింగ్ ఫంక్షన్స్ ఏంటి? ఇక్కడ మనకి క్వెషన్‌లో రిక్వైర్మెంట్‌లో 5 టాస్క్స్ ఇచ్చారు కదా! సో, నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క టాస్క్‌కి ఒక్కొక్క ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. యావరేజ్ సాలరీకి ఒక ఫంక్షన్, స్పెషల్ బోనస్ ఒక ఫంక్షన్ అలానే ఒక్కొక్క టాస్క్‌కి ఒక్కొక్క ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ అలానే ఫైనల్ రిజల్ట్ సేవ్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్. మొత్తం ఈ ఫంక్షన్ కాల్స్ అన్నీ కూడా ఈ మెయిన్ ఫంక్షన్‌లో పెడుతున్నానన్నమాట. జస్ట్ మనం ఈ మెయిన్ ఫంక్షన్ కాల్ చేసి ఇన్పుట్ ఫైల్స్ ఇచ్చేస్తే మెయిన్ ఫంక్షన్ రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని కాల్ చేసి మనకి రిజల్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తదన్నమాట. సో, ఇది బేసిక్‌గా మనం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఓకే. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ ఫైల్ నేమ్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ CSV ఫైల్ నేమ్స్ విత్ కామా సెపరేటెడ్ ఇది మనం మెన్షన్ చేయాలి. ఓకే. అప్పుడు యూజర్‌కి అర్థమవుతది ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇన్పుట్‌గా. ఇప్పుడు యూజర్ అనేవాడు ఫైల్ నేమ్స్ ఇస్తాడు విత్ కామా సెపరేటెడ్ రైట్? సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాటిని స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ విత్ కామా. సో, స్ప్లిట్ ఏం చేస్తది? ఇట్ విల్ జనరేట్ ఏ లిస్ట్. ఐల్ షో యూ. లెట్స్ ప్రింట్
ఫైల్ నేమ్స్. ఇక్కడ ఫైల్ నేమ్‌ని నేను ప్రింట్ చేస్తాను. జస్ట్ ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్స్ కాల్ దిస్ మెయిన్ ఫంక్షన్. ఎంటర్ సీఎస్‌వి ఫైల్ నేమ్స్. ఏదో ఒకటి నేను ప్రస్తుతానికి ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. data.csv ఆర్ hr.csv సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే నాకొక లిస్ట్ క్రియేట్ అయింది చూసారా? ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ నేమ్‌ని ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చమాట. అర్థమైందా? అందుకే మనం ఇక్కడ స్ప్లిట్ చేసేసాము. ఇప్పుడు డేటా అనే ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. డేటా ఈక్వల్ టు ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్‌ని క్రియేట్ చేయబోతున్నాను. లోడ్ డిపార్ట్మెంట్ డేటా అండ్ ఈ లోడ్ డిపార్ట్మెంట్ డేటాలోకి ఈ ఫైల్ నేమ్స్ అనేది సెండ్ చేయబోతున్నాను. సో, ఈ లోడ్ డిపార్ట్మెంట్ డేటా ఎందుకు నేను ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా! డెఫ్ లోడ్ డిపార్ట్మెంట్ డేటా అండ్ ఈ ఫంక్షన్ నేను ఎందుకు రాసాను అంటే సో, ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫైల్ నేమ్స్ ఇస్తాం కదా! సో, ఇలా ఫైల్ నేమ్స్ మనం సెండ్ చేస్తాం కదా! ఇక్కడ నేను యూజింగ్ దిస్ లోడ్ డిపార్ట్మెంట్ డేటా ఫంక్షన్ ఒక డిక్షనరీని క్రియేట్ చేయబోతున్నాను. సో, డిక్షనరీలో ఏముంటాయి? కీ అండ్ వాల్యూస్. సో, కీ వచ్చేసరికి ఆ ఫైల్ నేమ్ అండ్ వాల్యూ వచ్చేసరికి ఆ ఫైల్‌లో ఉన్న డేటా మొత్తాన్ని వాల్యూ లాగా తీసుకుంటున్నాను. ఒకవేళ 3 ఫైల్స్ నేను ఇన్‌పుట్‌గా ఇస్తే 3 కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి మన డిక్షనరీలో. ఓకేనా? సో, ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేశాను కదా! సో, ఈ డేటాని మనం పాస్ చేయాలి దీంట్లోకి. ఇన్‌పుట్ ఫైల్ నేమ్స్. ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. డేటా ఈక్వల్ టు ఎంప్టీ డిక్షనరీని అసైన్ చేశాను. ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ నేమ్స్. ఫర్ ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ నేమ్స్. సో, ఈ ఫైల్ నేమ్స్ ఏంటి బేసిక్‌గా లిస్ట్. మనం లిస్ట్‌నే కదా సెండ్ చేస్తున్నాము. సో, లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నాం. బేసిక్‌గా ఒక్కొక్క ఫైల్‌ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఆ ఫైల్ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. మన సిస్టమ్‌లో ఆ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేయాలి కదా బేసిక్‌గా. దానికోసం మనం ఒక పైథాన్ లైబ్రరీ స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేస్తున్నాం కాల్డ్ ఓఎస్. ఇంపోర్ట్ ఓఎస్. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఆ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఓఎస్ డాట్ పాత్ డాట్ ఓఎస్ డాట్ పాత్ డాట్ ఎగ్జిస్ట్స్ ఈ ఫైల్ నేమ్. సో, యూజింగ్ దిస్ మనం ఒక ఫైల్ అనేది మన సిస్టమ్‌లో ఉందా లేదా అని లోకల్‌గా ఉందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓఎస్ డాట్ పాత్ డాట్ బేస్ నేమ్ ఆఫ్ ఫైల్ నేమ్ డాట్ స్ప్లిట్ డాట్‌తోని స్ప్లిట్ చేస్తున్నాను. ఆఫ్ 0 అండ్ ఈ డిక్షనరీలోకి మనం సెండ్ చేస్తున్నాం. ఇదేంటి అంటే బేసిక్‌గా ఫైల్ నేమ్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. బేసిక్‌గా ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ ఉంది కదా! సో, ఈ ఫోల్డర్‌లోనే మనం ఇక్కడ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఈ ఫోల్డర్‌లోనే మన ఇన్‌పుట్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్‌గా hr-data.csv, marketing-data.csv అని ఇచ్చేస్తే నో ఇష్యూస్. ఫైల్ అనేది యాక్సెస్ అయిపోతది. బట్ ఇప్పుడు ఈ లొకేషన్ కాకుండా మనకి ఇంకెక్కడైనా లొకేషన్‌లో ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు డెస్క్‌టాప్ మీద ఈ లొకేషన్ ఉందా? సో, ఇప్పుడు నేను ఈ డెస్క్‌టాప్ లొకేషన్ ఇచ్చాననుకోండి. కాపీ యాస్ పాత్. ఈ పాత్ ఏముంది? సో, ఇది మన పాత్. ఒకవేళ నేను ఇలా ఇచ్చాననుకోండి. అప్పుడు ఓన్లీ ఈ ఫైల్ నేమ్ నాకు కావాలి. సో, కీ వాల్యూగా నాకు ఫైల్ నేమ్ కావాలి కదా! సో, నేను ఫైల్ నేమ్ నేను ఎలా యాక్సెస్ చేసుకుంటాను ఒకవేళ ఇలా ఇస్తే. ఇలా ఇచ్చినప్పుడు os.path.base name అనిస్తే మొత్తం ఈ పాత్ అంతా ఇచ్చినప్పుడు జస్ట్ ఈ బేస్ నేమ్ ఏంటి అంటే ఈ బేస్ నేమ్ అనేది తీసుకుంటారన్నమాట. ఓకే. ఇంజినీరింగ్ డేటా డాట్ సిఎస్వి ఈ ఫైల్ నేమ్ ఒక్కటే తీసుకుంటది. డాట్ స్ప్లిట్ అని ఇచ్చాను కదా! దేంతో స్ప్లిట్ చేశాను? విత్ డాట్. స్ప్లిట్ ఏం చేస్తది? ఒక లిస్ట్‌ని క్రియేట్ చేస్తది. లైక్ ఇలా. ఇంజినీరింగ్ డేటా ఒకటి అలానే కామా సిఎస్వి. రైట్. ఇది 0 అవుతది. ఇది 1 అవుతది కదా ఇండెక్స్. సో, నేను అందుకే స్ప్లిట్ తీసుకొని ఇక్కడ 0 ఇచ్చాను. సో, ఓన్లీ ఇంజినీరింగ్ డేటా అనే వాల్యూ అనేది ఈ డిపార్ట్మెంట్‌లోకి స్టోర్ అవుతది. అర్థమైందా దేంటో ఈ లైన్ మీనింగ్? ఒకవేళ మనం ఫైల్ నేమ్ ఇలా ఇచ్చినా కూడా నో ఇష్యూస్. ఆల్రెడీ బేస్ నేమ్ ఇక్కడ ఇంకే పాత్ లేదు. బేస్ నేమ్ ఆల్రెడీ ఇదొక్కటే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బేస్ నేమ్ ఇదే తీసుకుంటదన్నమాట. ఓకేనా?
సో ఎలా ఇచ్చినా కూడా మన కోడ్ వర్క్ అవ్వాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ డిక్షనరీ ఎంప్టీ డిక్షనరీలోకి ఇది పాస్ చేస్తున్నాం. కీగా డేటా ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే డేటా ఆఫ్ ఇంజినీరింగ్ డేటా ఫర్ సపోజ్ అనుకోండి ఈక్వల్ టు ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇవ్వాలి? పీడీ. పీడీ ఎందుకు ఇస్తాను అంటే లెట్స్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో పీడీ డాట్ రీడ్ CSV. సో ఈ ఫైల్ నేమ్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో సింపుల్గా ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు డేటా ఆఫ్ డిపార్ట్మెంట్ ఫర్ సపోజ్ ఇందాక చూపించినట్టు ఇంజనీరింగ్ డేటా ఉందనుకోండి. సో డేటా ఆఫ్ ఇంజనీరింగ్ డేటాలో ఇంజనీరింగ్ డేటా ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో మొత్తం ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తం ఈ వాల్యూ లాగా ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం అన్నమాట యాజ్ ఎ కీ వాల్యూ పేర్. అర్థమైంది కదా? ఒకవేళ మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ఆర్ పాత్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఒక సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ మనం జనరేట్ చేద్దాం. ప్రింట్ ఫైల్, ఆ ఫైల్ నేమ్ కూడా ఇద్దాం. ప్రింట్ ఫైల్ నేమ్ నాట్ ఫౌండ్. సో ఆ ఫైల్ ఒక్కటినే మనం స్కిప్ చేస్తున్నాం. స్కిప్పింగ్. అండ్ ఈ డేటాని మనం రిటర్న్ చేయాలి కదా? సో ఈ డిక్షనరీ డేటాని మనం రిటర్న్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ నేను డేటా ఈక్వాలిటీ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఈ డిక్షనరీ డేటా అనేది ఈ డేటా అనే వేరియబుల్లోకి వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమైంది కదా? సో ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ అనేది అయిపోయింది. సో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అసలు ఈ డేటాలో ఏముంటుంది అని చెప్పి. ఓకేనా? ఇక్కడ డేటాని ప్రింట్ చేస్తాను. ప్రింట్ డేటా. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. ఎగ్జిక్యూటెడ్. అగైన్ లెట్స్ ఎగ్జిక్యూట్. మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఈసారి కరెక్ట్గా ఈ పాత్స్ ఇస్తాను. కరెక్ట్ CSV ఫైల్ నేమ్స్ ఇస్తాను. అప్పుడు మీకు డేటా ఏంటి డేటాలో స్టోర్ అవుతుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మార్కెటింగ్ డేటా అండ్ HR డేటా. ఓకే, 2 ఫైల్ నేమ్స్ తీసుకున్నాను. లెట్స్ ప్రెస్ ఎంటర్. చూసారా ఇప్పుడు మార్కెటింగ్ డేటా డాట్ CSV, HR డేటా డాట్ CSV 2 ఫైల్ నేమ్స్ ఇచ్చాము. మనకి ఒక డిక్షనరీ అనేది వచ్చింది. సో ఇదంతా కూడా డిక్షనరీ అండ్ దీంట్లో మనకి 2 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం 2 ఫైల్స్ ఇచ్చాం కదా. సో 2 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. మార్కెటింగ్ డేటా ఇది కీ నేమ్ అండ్ దీనికి కొలన్ ఈ వాల్యూ మొత్తం ఈ మార్కెటింగ్ డేటా ఫైల్లో ఉన్న వాల్యూ మాట. క్లియర్? అలానే HR డేటా కూడా HR డేటా ఇది కీ నేమ్ అండ్ HR డేటాలో ఉన్న ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా వాల్యూ. క్లియర్? అలానే సో ఇక్కడ ఇంజనీరింగ్ డేటా అనేది నేను ఒక డెస్క్టాప్లో పెట్టాను, అంటే వేరే లొకేషన్లో పెట్టాను కదా. సో ఇప్పుడు వేరే లొకేషన్ ఇచ్చినా కూడా అవుతుంది లేదో చూద్దాం. లెట్స్ కాపీ దిస్ పాత్. కాపీ యాజ్ పాత్. మళ్ళీ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మెయిన్ నేను ఇక్కడ పాత్ ఇచ్చాను, మొత్తం కంప్లీట్గా పాత్. ఇప్పుడు పాత్ ఇచ్చినా కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం. లెట్స్ ప్రెస్ ఎంటర్. చూసారా అయిపోయింది. ఇంజనీరింగ్ డేటా అని వచ్చింది కీ వాల్యూ. ఆ ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా వాల్యూగా వచ్చేసింది. రైట్? సో దీంట్లో మనకి 264 రోస్ అండ్ 10 కాలమ్స్ ఉన్నాయి. క్లియర్గా అర్థమైంది కదా? సో మనం సక్సెస్ఫుల్గా CSV ఫైల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకున్నాం, డిక్షనరీలో పెట్టేసుకున్నాం. క్లియర్గా అర్థమైంది కదా ఈ స్టెప్తోని? సో మ్యాక్సిమం హార్డ్ టాస్క్ మనం కంప్లీట్ చేసేసాం. ఎందుకంటే ఫైల్లో ఉన్న డేటా అంతటిని మనం తెచ్చేసుకున్నాం. సో ఇప్పుడు యూజింగ్ దట్ డేటా మనం ఈ పైన ఫంక్షన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడమే. క్లియర్? లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఈ ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. లెట్స్ క్రియేట్ దట్ ఫంక్షన్. ఇక్కడే క్రియేట్ చేద్దాం. డెఫ్ క్యాలిక్యులేట్ యావరేజ్ సాలరీ. ఫస్ట్ పాస్ అని ఇస్తాను. ఓకే, సో నేను ఇక్కడ అన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసేసాను. 5 టాస్క్కి 5 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను. క్యాలిక్యులేట్ యావరేజ్ సాలరీ, క్యాలిక్యులేట్ అట్రిషన్ రేట్, టాప్ పర్ఫార్మెన్స్ బిఫోర్ 2018, టాప్ 3 హైయెస్ట్ పెయిడ్, ఎలిజిబుల్ ఫర్ బోనస్, సేవ్ టు ఎక్సెల్. ఫైనల్గా రిజల్ట్ అనేది ఈ ఫంక్షన్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా నేను ఒక 6 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఈ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేయబోతున్నాం. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఈ ఫంక్షన్స్ క్రియేషన్స్ అన్ని. కావాలంటే మీరు వీడియోని పాస్ చేసి ఒకసారి ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోండి. క్లియర్? సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆ ఫంక్షన్స్ని జస్ట్ కాల్ చేద్దాం అండ్ దాంట్లోకి మనం డేటాని పాస్ చేయాలి. ఏ డేటాని పాస్ చేయాలి? ఈ డేటాని పాస్ చేయాలి. ఓకేనా?
యావరేజ్ సాలరీ అనే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు యావరేజ్ సాలరీ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లోకి మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఫంక్షన్‌లోకి ఏం పాస్ చేయాలి? డేటాని పాస్ చేయాలి. ఎందుకంటే యూజింగ్ దట్ డేటా మనం ఏదైనా సాల్వ్ చేయాలి కదా! సో, అందుకే డేటాని పాస్ చేస్తున్నాం. అలానే రిమైనింగ్ అన్నిటికి కూడా. సో, నేనిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. మీరు వీడియోని పాస్ చేసి ఒకసారి చూసేయండి. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేశానంటే ఒక 5 వేరియబుల్స్ తీసుకున్నాను. యావరేజ్ సాలరీ, అట్రిషన్, టాప్ పర్ఫార్మెన్స్, టాప్ పెయిడ్ అండ్ బోనస్ ఎలిజిబుల్. ఇలా ఒక 5 వేరియబుల్స్ తీసుకొని ఆ 5 వేరియబుల్స్‌కి ఆ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాననమాట. సో, యావరేజ్ సాలరీకి కాలిక్యులేట్ యావరేజ్ సాలరీ అనే ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నాం. అండ్ దాంట్లోకి డేటాని పాస్ చేసాం. సో, అలానే అన్ని ఫంక్షన్స్ కూడా కాల్ చేసి వాటిలోకి డేటాని పాస్ చేసేసామన్నమాట. ఓకేనా? క్లియర్? ఇప్పుడు లెట్స్ ప్రింట్. ఇది ఫైనల్‌గా మాట. ఇప్పుడు ఇచ్చేస్తున్నాను నేను. సేవింగ్ రిజల్ట్స్ టు రిజల్ట్ డాట్ ఎక్సెల్ యాక్సెస్. సంథింగ్ ఏదో ఒక మెసేజ్ మనకు నచ్చినట్టు మనం ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సేవ్ టు ఎక్సెల్. యావరేజ్ సాలరీకి ఈ ఫంక్షన్‌ని కాల్ చేసామన్నమాట. సో, ఈ ఫంక్షన్‌లో వచ్చిన రిటర్న్ వాల్యూ ఈ యావరేజ్ సాలరీ అనే వేరియబుల్‌లో సేవ్ అయి ఉంటది. రైట్? సో, ఆ వాల్యూనే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఎక్సెల్‌లోకి మనం ఇవ్వాలి. యావరేజ్ సాలరీ, అట్రిషన్, టాప్ పర్ఫార్మర్స్, టాప్ పెయిడ్ అలానే బోనస్ ఎలిజిబుల్. సో, మొత్తం ఎందుకంటే మనకి ఫైనల్ రిజల్ట్ ఫైల్‌లో ఈ డేటా మొత్తం గూడా కావాలి కదా! అందుకే ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నామన్నమాట. సో, ఆ ఫంక్షన్‌లో రిటర్న్ అయిన డేటా అనేది ఈ వేరియబుల్‌లో సేవ్ అయి ఉంటది. సో, ఆ సేవ్ అయిన డేటా అనేది మొత్తం ఈ సేవ్ టు ఎక్సెల్ ఈ ఫంక్షన్‌లోకి మనం పాస్ చేస్తున్నాం. అందుకే నేను ఈ అన్ని వేరియబుల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ప్రింట్ రిజల్ట్ సేవ్ సక్సెస్‌ఫుల్లీ. ఫైన్. సో, ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేసేసాము. అలానే లోడ్ డిపార్ట్మెంట్ డేటా ఈ ఫంక్షన్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసేసాం. అండ్ ఇంకా రిమైనింగ్ మనకున్న టాస్క్ ఏంటి? ఈ ఫంక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. క్లియర్? ఓకే. సో, ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ ఏంటి? కాలిక్యులేట్ యావరేజ్ సాలరీ. సో, ఈ ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. డేటాని ఇక్కడ పాస్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయాలి. సో, లెట్స్ టేక్ డేటా అనేది తీసుకుందాం. ఆర్గ్యుమెంట్ నేమ్ కూడా పాస్ తీసేద్దాం. ఇక్కడ ఇంకొక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఏం కావాలి? ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీ కదా! సో, దాన్ని కూడా నేను ఒక డిక్షనరీలో సేవ్ చేస్తున్నాను. అందుకే ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకున్నాం రిజల్ట్ అనే వేరియబుల్‌లో. రైట్? సో, ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి మనకి డేటాలో ఏముంది? డిక్షనరీ. రైట్? సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కీ వాల్యూ అండ్ వాల్యూ సెపరేట్‌గా మనం యాక్సెస్ చేసుకుందాం. సో, యూజువల్‌గా డేటా డాట్ ఐటెమ్స్ డిక్షనరీ డాట్ ఐటెమ్స్ అంటే మనం కీ అండ్ వాల్యూ పెయిర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా! సో, ఇక్కడ మనం ఏదైనా వేరియబుల్ నేమ్స్ ఇవ్వచ్చు. లెట్స్ టేక్ డిపార్ట్మెంట్ అండ్ డీఎఫ్ ఏదో ఒక వేరియబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ డీఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ అని. ఓకేనా? సో, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనకి ఇక్కడ దేని యొక్క యావరేజ్ కావాలి? సాలరీ యొక్క యావరేజ్ కావాలి. సో, ఆ పర్టిక్యులర్ కాలమ్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలి. ఫర్ సపోజ్ లెట్స్ ఓపెన్ ఎనీ ఫైల్. నేను ఇక్కడ ఫైనాన్స్ డేటా ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి సాలరీ ఉందా? యెస్, సాలరీ ఉంది. సో, ఎగ్జాక్ట్‌గా ఈ కాలమ్ నేమ్ మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ కాలమ్ డేటా ఫ్రేమ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో, మనకి డేటా ఫ్రేమ్ ఏ వేరియబుల్‌లో మనం పెట్టుకున్నాం? డీఎఫ్ అనే వేరియబుల్‌లో. రైట్? సో, అంటే అర్థమైంది కదా! ఇక్కడ చూడండి. ఇది కీ నేమ్ అండ్ ఇది మొత్తం వాల్యూ. సో, వాల్యూలో మొత్తం డేటా ఫ్రేమ్ ఉంది. అదే మనం ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం. యూజింగ్ డేటా డాట్ యూజింగ్ దిస్ ఐటెమ్స్ మెథడ్. డిక్షనరీ డాట్ ఐటెమ్స్ అంటే దాంట్లో మనం కీ అండ్ వాల్యూ పెయిర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, అందుకే ఇది కీ తీసుకుంటది. ఇది వాల్యూ తీసుకుంటదనమాట. సో, ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ సాలరీ దీన్ని మనం కోట్స్‌లో పెట్టుకుందాం. ఇది స్ట్రింగ్ కదా! సో, ఇఫ్ సాలరీ ఇన్ డీఎఫ్ డాట్ సో, జస్ట్ మనం కాలమ్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో, కాలమ్స్. ఇది డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్స్ అంటే బేసిక్‌గా ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ కాలమ్ నేమ్స్ మాట. ఆ డేటా ఫ్రేమ్‌లో ఉన్న అన్ని కాలమ్ నేమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తది.
లైక్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్, సాలరీ ఈ కాలమ్ నేమ్స్ అన్ని. సో, ఈ కాలమ్ నేమ్స్‌లో సాలరీ ఉందా? యెస్ ఉంది. సో, ఒకవేళ ఉంటే ఏం చేయాలి? లెట్స్ ఇంప్లిమెంట్ థాట్. ఒకవేళ ఉంటే ఈ రిజల్ట్స్‌లో రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈచ్ డిపార్ట్మెంట్ యొక్క నేమ్ ఇందులో ఉంటది కదా! కీ వాల్యూ పేరులో రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీని పెట్టాలి. సో, యావరేజ్‌ని మనం యూజింగ్ మీన్ ఫైండ్ చేయొచ్చు. యూజింగ్ మీన్ మెథడ్. డీఎఫ్ ఆఫ్ సాలరీ. సో, డీఎఫ్ ఆఫ్ సాలరీ అంటే ఆ కాలమ్‌లో ఉన్న అన్ని వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. రైట్? సింపుల్‌గా డీఎఫ్ ఆఫ్ సాలరీ డాట్ మీన్. దట్స్ ఇట్. ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు డీఎఫ్ ఆఫ్ సాలరీ డాట్ మీన్. సో, ఇందులో ఎలా ఉంటది అంటే రిజల్ట్ ఎలా సేవ్ అయి ఉంటది అంటే రిజల్ట్ ఫర్ సపోజ్ మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ ఇంజినీరింగ్ డేటా కదా! సో, ఇంజినీరింగ్ డేటా ఇది రిజల్ట్స్ డిక్షనరీ అనుకోండి. రిజల్ట్ డిక్షనరీలో మనకి ఇలా సేవ్ అయి ఉంటది. ఇంజినీరింగ్ డేటా అండ్ ఇక్కడ మనం డీఎఫ్ ఆఫ్ సాలరీ ఇచ్చాం కదా! సో, కంప్లీట్‌గా ఈ సాలరీలో ఉన్న అన్ని వాల్యూస్. సో, ఫర్ సపోజ్ ఇది సాలరీ వాల్యూస్ అనుకోండి. సో, ఇవన్నీ కూడా మీన్ అయ్యి మనకి ఆ వాల్యూ ఇక్కడ ఉంటది. ఫర్ సపోజ్ ఏదో ఒక నంబర్ తీసుకుందాం. అలానే కామా ఇంకొక ఫైల్‌ని మనం ఇక్కడ ఇచ్చాం కదా! ఇంకొకటి ఏటి ఇచ్చాం? ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూ పాస్ చేసాం. ఒకవేళ హెచ్ఆర్ డేటా కూడా మనం ఇంకొక డేటా ఇచ్చామనుకోండి. హెచ్ఆర్ డేటా మనకి ఏదో ఒక వాల్యూ సంథింగ్ యావరేజ్ వాల్యూ. సో, ఇలా మనకి రిజల్ట్‌లో అయినా సేవ్ అవుతుందన్నమాట. యూజింగ్ ఈ కాలమ్‌తోని. సో, ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే ఇలా సేవ్ అవుతది మన రిజల్ట్ డిక్షనరీలో. ఓకేనా? క్లియర్? ఎల్స్ సింపుల్‌గా మనం ప్రింట్ చేయాలి. లైక్ సాలరీ ఈస్ నాట్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. ఎఫ్ కాలమ్ సాలరీ నాట్ ఫౌండ్ ఇన్ ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో సాలరీ అనేది లేదు అని చెప్పి మనం చెప్పొచ్చు. దట్స్ ఇట్. ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైనా మనం ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇలా కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఉండేటట్టు ఇచ్చానమాట. దట్స్ ఇట్. ఇప్పుడు మనం వాల్యూని రిటర్న్ చేయాలి. సో, ఏంది రిటర్న్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్‌ని రిటర్న్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేద్దాం. డేటా ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు మనకి ఈ రిజల్ట్‌లో ఏం స్టోర్ అవుతది? ఇందాక నేను చెప్పినట్టు ఇందాక చూపించాను కదా! డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఆ యావరేజ్ సాలరీ. సో, రిజల్ట్ ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్‌లో వాల్యూని పాస్ చేయాలి కదా! వాల్యూ డాట్ ఐటెమ్స్‌ని సెపరేట్ చేసేసానమాట. సో, ఇప్పుడు మనకి కీ అండ్ వాల్యూ పేరు సెపరేట్‌గా ఉంటది. అండ్ దానికి కాలమ్ నేమ్స్ కూడా మనం ఇస్తే మనకి ఇంకా మీనింగ్‌ఫుల్‌గా ఉంటది కదా! సో, కాలమ్స్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ అండ్ ఇంకొకటి ఏటిద్దాం? యావరేజ్ సాలరీ అని మెన్షన్ చేద్దాం. దట్స్ ఇట్. ఈ ఫంక్షన్‌ని మనం ఇంప్లిమెంట్ చేసేసాం. క్లియర్? ఇప్పుడు మీకు జస్ట్ ఈ ఒక్క ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం యాస్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా నేను కామెంట్స్‌లో పెట్టేసాను. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ మెయిన్ ఫంక్షన్. ఇది కూడా రాసాం కదా! ఇది కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ పాస్ ద ఫైల్ నేమ్స్. ఒక 2 ఫైల్ నేమ్స్ నేను ఇస్తాను. హెచ్ఆర్ డేటా, మార్కెటింగ్ డేటా. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూటెడ్. నేను ఇక్కడ ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏది ఎగ్జిక్యూటెడ్ అంటే కనిపించలేదు. ఇక్కడ నేను రిటర్న్ చేశాను కదా! వి నీడ్ టు ప్రింట్ దిస్. యాక్చువల్‌గా వి నీడ్ టు ప్రింట్ దిస్. అప్పుడు మనకి తెలుస్తది. యావరేజ్ సాలరీ. ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ కాపీ దిస్. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. డన్. చూసారా ఎలా వచ్చిందో? ఇక్కడ డిపార్ట్మెంట్ యావరేజ్ సాలరీ ఒక డేటా ఫ్రేమ్ మనం క్రియేట్ చేసేసాం. సో, మనకి హెచ్ఆర్ డేటా ఫైల్‌లో ఇంత యావరేజ్ సాలరీ ఉంది అండ్ మార్కెటింగ్ డేటా ఫైల్‌లో ఇంత యావరేజ్ సాలరీ ఉందన్నమాట. సో, మనకి ఫైనల్‌గా ఈ సేవ్డ్ ఎక్సెల్ టాస్క్‌లో అప్పుడు మనం జస్ట్ ఈ డేటా ఫ్రేమ్‌ని ఆ పర్టిక్యులర్ CSV ఫైల్‌లో ఇన్సర్ట్ చేయడమే. సో, అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు వరకు యావరేజ్ సాలరీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఇది క్లియర్‌గా అర్థమైంది కదా! సో, దీనికొచ్చిన అవుట్‌పుట్ ఇలా వస్తదన్నమాట. దీన్ని మనం తర్వాత ఫైల్‌లో సేవ్ చేసుకోవడమే. క్లియర్? సో, ఫస్ట్ టాస్క్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? అట్రిషన్ రేట్‌ని ఫైండ్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క అట్రిషన్ రేట్ మనం ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో, ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఫ్రమ్ టోటల్ ఎంప్లాయీస్ నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయారని చెప్పి ఆ పర్సెంటేజ్ లెక్క మనకి కావాలి. ఓకేనా? సో, ఆ పర్సెంటేజ్‌ని ఫైండ్ చేద్దాం.
క్యాలిక్యులేట్ అట్రిషన్ రేట్. ఇక్కడ డేటాని తీసుకుందాం ఆర్గ్యుమెంట్‌గా. సో, ఇక్కడ పాస్ చేసాం కదా! సో, లెట్స్ అన్‌కామెంట్ దిస్. ఈ ఫంక్షన్‌ని మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం. బేసిక్‌గా చెప్పాలంటే మనం ఈ పైన ఉన్న ఈ 3 లైన్స్ అనేవి కాపీ చేసేయొచ్చు ఎగ్జాక్ట్‌గా. సో, ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక డిక్షనరీ తీసుకున్నాను. ఎంప్టీ డిక్షనరీ రిజల్ట్‌లో పెట్టుకున్నాము. అండ్ యూజింగ్ ఫర్ లూప్ ఆ కీ అండ్ వాల్యూ పెయిన్‌ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం ఫ్రమ్ డేటా. అండ్ ఇక్కడ మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ సాలరీ మనం అట్రిషన్‌ని తీసుకోవాలి. లెట్స్ టేక్ అట్రిషన్. ఇఫ్ అట్రిషన్ ఇన్ కాలమ్స్. అట్రిషన్ ఆ ఫైల్‌లో ఉంటే ఈ కాలమ్ నేమ్ అనేది ఎప్పుడు మనం లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ అట్రిషన్ కౌంట్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ ఆఫ్ అట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ అయితే ఎస్ మీన్స్ ఆ కంపెనీ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారని చెప్పి. ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ డిఎఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఇద్దాం. సో, ఇదేం ప్రింట్ అవుతుందో మీకు చూపిస్తాను. లెట్స్ రిటర్న్ అట్రిషన్ కౌంట్. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ చేసేసాను. సో, ఇక్కడ నేను కామెంట్ తీసేసాను కదా! సో, ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ అట్రిషన్. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ మెయిన్ అగైన్. అండ్ ఓకే. సో, ఇక్కడ ఈ వాల్యూని పెట్టేసాం. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? మొత్తం ఎక్కడైతే అట్రిషన్ ఎస్ ఉందో ఆ డేటా అంతా కూడా మనకి కౌంట్‌లోకి వచ్చేసింది. మనం అట్రిషన్ కౌంట్ అని తీసుకున్నాం కదా! ఎక్కడ? ఇది. దీంట్లో. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ నాకు కౌంట్ కావాలి. మిగిలింది ఏది వద్దు. నాకు డేటా అంతా వద్దు. జస్ట్ నాకు కౌంట్ కావాలి. సో, కౌంట్ కోసం షేప్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. షేప్ ఏం చేస్తదంటే ఇట్ విల్ గివ్ ద కౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒకవేళ నేను ఇక్కడ 0 ఇస్తే ఓన్లీ ఇట్ విల్ ప్రొవైడ్ నంబర్ ఆఫ్ రోస్. ఒకవేళ 1 ఇస్తే నంబర్ ఆఫ్ కాలమ్స్ అది రిటర్న్ చేస్తది. సో, ఇది కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ ఇదే మెయిన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా? మొత్తం టోటల్ 57 రోస్ ఉన్నాయన్నమాట. ఎస్ అనేవి. ఓకే. ఫైన్. అర్థమైంది కదా! షేప్ మెథడ్ కోసం అండ్ దీని మీనింగ్ అంతా ఈ లైన్ అంతా అర్థమైంది కదా! ఇప్పుడు టోటల్ కౌంట్ కూడా తీసుకుందాం. అంటే మొత్తం విత్ ఎస్ అండ్ నోస్ మొత్తం కౌంట్ కూడా తీసుకుందాం. డిఎఫ్ డాట్ షేప్. అంతే కదా! మొత్తం డేటా ఫ్రేమ్ అనేది మొత్తం పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క డేటా ఫ్రేమ్ అనేది ఇందులో ఉంటది కదా! సో, డిఎఫ్ ఆఫ్ షేప్ అంటే మొత్తం అన్ని రోస్ కూడా మనకి ఇచ్చేస్తది. అన్ని రోస్ అంటే మొత్తం ఎస్ అండ్ నోస్ అన్నీ కదా! సో, తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయాలి. సో, ఇఫ్ ఒకవేళ ఆ ఫైల్‌లో ఏమీ లేకపోతే అది కూడా మనం కండిషన్ చెక్ చేయాలి కదా! ఇఫ్ టోటల్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు రిజల్ట్‌లో మనం పెట్టుకుందాం. ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క అట్రిషన్ రేట్. రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఇక్కడ మనం పర్సెంటేజ్‌ని ఫైండ్ చేద్దాం. పర్సెంటేజ్ ఎలా? అట్రిషన్ కౌంట్ బై టోటల్ కౌంట్ ఇంటూ 100. బై టోటల్ కౌంట్ ఇంటూ 100. అంతే. ఒకవేళ అసలు టోటల్ కౌంట్ అసలు ఆ ఫైల్‌లో ఏమీ లేకపోతే సింపుల్‌గా రిజల్ట్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 0.0 అని సంథింగ్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో, ఈ లైన్ మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇంకొక ఎల్స్ కూడా మనం రాయాలి. దేనికి? అసలు ఈ కాలమ్ అనేది లేకపోతే ఈ అట్రిషన్ కాలమ్ లేకపోతే దానికోసం. సో, యాక్చువల్‌గా ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసేసి జస్ట్ ఈ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసినా కూడా నో ఇష్యూస్. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఎల్స్ ఒకవేళ అట్రిషన్ లేకపోతే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి సింపుల్‌గా కాలమ్ అట్రిషన్ నాట్ ఫౌండ్ ఇన్ డిపార్ట్మెంట్. ఇవే నేను ఇచ్చేస్తున్నాను. ఓకేనా? స్కిప్పింగ్ అండ్ రిటర్న్ డేటా ఫ్రేమ్. రిజల్ట్స్ డాట్ ఐటెమ్ ఇక్కడ కాలమ్స్ ప్లేస్‌లో ఇక్కడ యావరేజ్ సాలరీ బదులు అట్రిషన్ రేట్ అని తీసుకుందాం. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ
ఇటు ఇప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్. మెయిన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ సారీ. ఓకే. లెట్స్ ఎంటర్. చూసారా? యావరేజ్ సాలరీ. ఫస్ట్‌ది యావరేజ్ సాలరీది. సెకండ్‌ది డిపార్ట్‌మెంట్. 2 డేటా ఫ్రేమ్స్ అనేవి మనకి క్రియేట్ అయిపోయినాయి. చూసారా ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో 23% అట్రిషన్ రేట్ ఉంది. అండ్ మార్కెటింగ్ డేటా ఫైల్‌లో 22% అట్రిషన్ రేట్ ఉందన్నమాట. అర్థమైంది కదా! సో, ఈ 2 డేటా ఫ్రేమ్స్ అనేవి మళ్ళీ మనం ఫైల్‌లో పెట్టుకుందాం. సో, ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్‌గా ఈ టాస్క్‌ని కూడా కంప్లీట్ చేసేసాం. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? టాప్ పెర్ఫార్మెన్స్ బిఫోర్ 2018. సో, ఇంకొక కండిషన్ కూడా ఉంది కదా ఇక్కడ. సో, ఎంప్లాయీస్ హూ జాయిన్ బిఫోర్ 2018 అండ్ హావ్ బీన్ రేటెడ్ విత్ ఎన్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఆఫ్ 5. సో, 2018 కన్నా ముందు జాయిన్ అయ్యి ఉండాలి అండ్ వాళ్ళ రేటింగ్ కూడా 5 ఉండాలి. సో, ఈచ్ డిపార్ట్మెంట్‌లో ఆ యొక్క ఎంప్లాయీస్‌ని మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? సో, సేమ్ దీన్ని అన్‌కామెంట్ చేసేద్దాం. అన్‌కామెంట్ అండ్ ఇక్కడ మనం డేటాని తీసుకుందాం. డేటా ఇక్కడ కూడా సేమ్ నేను ఇది కాపీ పేస్ట్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకుంటున్నాం. ఎంప్టీ డిక్షనరీ అండ్ ఇక్కడ మనం కీ అండ్ వాల్యూ పేర్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాం యూజింగ్ ఫర్ లూప్. ఇక్కడ మనం 2 కండిషన్స్‌ని చెక్ చేయాలి రైట్? సో, ఒకటి పెర్ఫార్మెన్స్ రేటింగ్, ఇంకొకటి జాయినింగ్ డేట్. సో, సేమ్ ఎగ్జాక్ట్ కాలమ్ నేమ్స్ ఈ జాయినింగ్ డేట్ ఇన్ df డాట్ కాలమ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ రేటింగ్. అండ్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ కూడా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇఫ్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇన్ df డాట్ కాలమ్స్ రైట్? ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం? df ఆఫ్ జాయినింగ్ డేట్ ఈక్వల్ టు pd డాట్. సో, ఇక్కడ డేట్ ఉంది కదా! సో, యూజువల్‌గా బేసిక్‌గా ఇది ఒక ఫార్మాట్‌లో ఉండదు. దీన్ని మనం ఫార్మాట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం డేట్స్‌తో వర్క్ చేసినప్పుడు డేట్‌ని మనం ఫార్మాట్ చేసుకోవాలి టు డేట్ టైమ్. సో, ఇక్కడ నేను pd డాట్ టు డేట్ టైమ్ ఆఫ్ df ఆఫ్ జాయినింగ్ డేట్. దట్స్ ఇట్. సో, దీని నుంచి నేను పర్ఫెక్ట్‌గా ఒక డేట్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసేసాను ఈ జాయినింగ్ డేట్‌ని. ఓకేనా? నేను ఇది ఆల్రెడీ డేట్స్ కోసం, డేట్ అండ్ టైమ్ కోసం క్లియర్‌గా పాండాస్ వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే మీరు కింద ప్లేలిస్ట్‌లో ఉంటుంది చెక్ చేయండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు లెట్స్ టేక్ ఇన్ అనదర్ వేరియబుల్ కాల్డ్ ఫిల్టర్డ్ ఈక్వల్ టు df ఆఫ్ జాయినింగ్ డేట్. సో, మనం ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తేనే దీంట్లో నుంచి మనం ఒక ఇయర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, మంత్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, డేట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, యూజింగ్ డాట్ dt మెథడ్ డాట్ ఇయర్. సో, ఇదేం చేస్తది అంటే మనకి జాయినింగ్ డేట్‌లో ఎలా ఉంది డేట్ ఇలా ఉంది కదా! ఇయర్, మంత్ అండ్ డేట్. సో, జస్ట్ ఒక ఇయర్‌ని మనం యూజింగ్ దిస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! ఆల్రెడీ దీనికోసం స్పెసిఫిక్‌గా వీడియో చేశాను డేట్ అండ్ టైమ్ కోసం. మీకు క్లియర్‌గా అర్థమవుతది. గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఇఫ్ దిస్ ఇయర్ ఈజ్ లెస్ థాన్ 2018 కన్నా బిఫోర్ వర్క్ చేసిన వాళ్ళు మనకి కావాలి కదా! సో, ఆ డేటాని తీసుకున్నాం. అండ్ ఇంకొక డేటా ఏం కావాలి? పెర్ఫార్మెన్స్. రైట్? పెర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది 5కి ఈక్వల్‌గా ఉండాలి. డబుల్ ఈక్వల్ టు 5 అండ్ ఇది మొత్తాన్ని డేటా ఫ్రేమ్‌లో పెట్టుకుందాం. డేటా ఫ్రేమ్. ఓకే. బ్రాకెట్స్ కరెక్ట్‌గా పెట్టుకోవాలి. తర్వాత క్లోజ్డ్. దట్స్ ఇట్. ఓకే. కావాలి అంటే మీకు ఇది రిటర్న్ చేసి చూపిస్తాను. రిటర్న్ ఫిల్టర్డ్. ఓకే. ఫైన్. ఇక్కడ నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ టాప్ పెర్ఫార్మర్స్. ఓకే. సో, ఈ ప్రస్తుతానికి నేను ఈ డేటా ఫ్రేమ్ దీన్ని కామెంట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది ఈ ప్రింట్ స్టేట్మెంట్స్‌ని. ఓకే. పైనవి ఎగ్జిక్యూట్ చేసేసాం. కిందది ఎగ్జిక్యూట్ చేసేసాం. లెట్స్ ఎగ్జిక్యూట్ మెయిన్ ఆల్సో. చూసారా? మొత్తం ఎవరైతే జాయినింగ్ డేట్ బిఫోర్ 2018 ఉందో అలానే వాళ్ళ పెర్ఫార్మెన్స్ రేటింగ్ 5 ఉందో వాళ్ళ డేటా మొత్తం మనకి డేటా ఫ్రేమ్ వచ్చేసింది. క్లియర్? సో, అది ఈ లైన్ యొక్క మీనింగ్. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం ఈ రిజల్ట్‌లోకి ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు మొత్తం ఈ డేటా ఫ్రేమ్ అంతా మనం ఆ డిపార్ట్మెంట్‌లో సేవ్ చేసే బదులు జస్ట్ మనకి ఏమేమి కావాలి? ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఐడీ, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ రేటింగ్ అండ్ వాళ్ళ జాయినింగ్ డేట్. ఈ 3 మనం పెట్టుకుందాం. ఓకేనా? లెట్స్ కాపీ దిస్. ఎంప్లాయీ ఐడీ
ఈ ఫిల్టర్‌లోనే కదా డేటా ఫ్రేమ్ అంతా ఉంది. సో, జస్ట్ మనం ఆ డేటా ఫ్రేమ్‌నే మనం ఈ వాల్యూలోకి పెట్టుకుంటున్నాం. ఎంప్లాయీ ఐడీ అండ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ అండ్ జాయినింగ్ డేట్. ఫైన్. ఇప్పుడు మనకి రిజల్ట్‌లో ఏముంది? ఇప్పుడు మీకు కావాలంటే రిజల్ట్‌ని ప్రింట్ చేసి చూపిస్తా. ఈ రిజల్ట్‌లో ఏముంటదో. ఫైన్. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. మళ్ళీ నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ ఎగ్జిక్యూట్ మెయిన్. చూసారా? హెచ్ఆర్ డేటా, వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడీ, పర్ఫార్మెన్స్ రేటింగ్. అలానే మార్కెటింగ్ డేటా, ఎంప్లాయీ ఐడీ, పర్ఫార్మెన్స్ రేటు, నేను జాయినింగ్ డేట్. సో, ఇక్కడితోని మన డిక్షనరీలో ఏం సేవ్ అయిందో అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఎల్స్ కూడా రాసేద్దాం. ఎల్స్ సో, ఇక్కడ మనకి జాయినింగ్ డేట్ ఆర్ పర్ఫార్మెన్స్ రేటింగ్ కాలమ్స్ లేకపోతే పైన చెప్పినట్టు ఎల్ స్టేట్మెంట్ కూడా మనం ఒకటి ఇచ్చేద్దాం. సో, ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసేసాను. సో, ప్రింట్ కాలమ్స్, డిపార్ట్మెంట్ అండ్ స్కిప్పింగ్. సో, ఇక్కడ నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి రిటర్న్ చేయట్లేదు. జస్ట్ మొత్తం డిక్షనరీని మళ్ళీ నేను పాస్ చేశాను రిజల్ట్‌గా. ఎందుకు అంటే నేను రిజల్ట్ ఫైల్ ఎలా పెట్టాలి అనుకుంటున్నానంటే పర్ఫార్మెన్స్ రేటింగ్ ఫర్ హెచ్ఆర్ డేటా, పర్ఫార్మెన్స్ రేటింగ్ ఫర్ మార్కెటింగ్ డేటా. సో, వీటికి మళ్ళీ సెపరేట్ షీట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తం ఈ డిక్షనరీనే పాస్ చేశాను. సో, అర్థమైంది కదా ఇక్కడ ఎందుకు నేను డిక్షనరీ పాస్ చేశాను. సో, పైదానిలాగా ఎందుకు డేటా ఫ్రేమ్ పాస్ చేయలేదు అనేది క్లియర్. సో, ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది పర్ఫెక్ట్‌గా. సో, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాస్క్. సో, మన నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ మనం ఫైండ్ చేయాలి. సో, లెట్స్ అన్‌కామెంట్ దిస్ ఫంక్షన్. అండ్ ఇక్కడ మనం డేటాని పాస్ చేయాలి. డేటా ఇక్కడ మనం ఫస్ట్ బేస్డ్ ఆన్ సాలరీ క్యాలిక్యులేట్ యావరేజ్ సాలరీ ఫంక్షన్ రాసాం కదా! సో, ఈ 3 లైన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ సాలరీని కదా ఫైండ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం రిజల్ట్‌లోకి ఒక ఎంప్టీ డిక్షనరీ అసైన్ చేసుకున్నాం. యూజింగ్ ఫర్ లూప్ ఒక్కొక్క ఫైల్‌లో ఉన్న కీ అండ్ వాల్యూ పెయిర్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అలానే ఇఫ్ సాలరీ ఈజ్ ఇన్ డీఎఫ్ డాట్ కాలమ్స్. సో, డేటా ఫ్రేమ్‌లో సాలరీ కాలమ్ ఉందా లేదా అని మనం చెక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం మెయిన్ లాజిక్ అంతా అప్లై చేయాలి. రిజల్ట్‌లోకి మనం డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం కీగా. అండ్ ఇక్కడ డేటా ఫ్రేమ్ డాట్ సో, ఇక్కడ కదా మొత్తం వాల్యూస్ ఉంటాయి. సో, డేటా ఫ్రేమ్ డాట్ మనకి పాండాస్‌లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఏంటి అంటే లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్. సో, బేస్డ్ ఆన్ యూజింగ్ దిస్ సింపుల్ ఫంక్షన్ మనం ఈజీగా టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్‌ని మనం ఫైండ్ చేయొచ్చు. దీంట్లో మనం పారామీటర్స్‌ని పాస్ చేయాలి కొన్ని పారామీటర్స్. సో, మనకి ఎన్ని కావాలో అన్ని కౌంట్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ నేను ఇక్కడ 3 ఇచ్చాననుకోండి. సో, 3 వరకు అది కాలిక్యులేట్ చేసుకుంటది. లార్జెస్ట్ వాల్యూస్ అన్ని. అండ్ ఇక్కడ మనకి ఏ కాలమ్‌కి అప్లై చేయాలి మనం? సాలరీ కాలమ్‌కి రైట్? సో, సాలరీ అండ్ ఇక్కడ నేను ఇంకొక పారామీటర్ పాస్ చేస్తున్నాను కాల్డ్ ఆల్. సో, ఈ ఆల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మన డేటా ఫ్రేమ్‌లో 50,000, 40,000 అండ్ 30,000 ఇవి టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ అనుకోండి. ఒకవేళ 50,000కి 50,000 వచ్చిన ఎంప్లాయీస్ ఇద్దరున్నారు. అలానే 40,000 వచ్చిన ఎంప్లాయీస్ ముగ్గురున్నారు. అలానే 30,000 ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళు నలుగురున్నారు. ఇప్పుడు టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ అంటే మనం ఎలా తీసుకుంటాం? 50,000 ఇద్దరు, 40,000 ఒకళ్ళని మనం తీసుకుంటామా? లేదు కదా! సో, టాప్ 3 మొత్తం అన్ని సాలరీస్‌లో మొత్తం టాప్ 3 నంబర్స్, టాప్ 3 హైయెస్ట్ సాలరీని మనం ఫైండ్ చేస్తాం. అండ్ ఆ సాలరీ ఎంతమంది ఎంప్లాయీస్‌కున్నారో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం రిటర్న్ చేయాలి. అదే కదా కరెక్ట్ ప్రొసీజర్. సో, దానికోసం మనం ఇక్కడ ఆల్ యూజ్ చేసాం. సో, ఈ ఆల్ యూజ్ చేయడం వల్ల ఒకవేళ 50,000 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా, 40,000 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా, సో, 30,000 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా అన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి మనకి రిటర్న్ చేస్తదనమాట ఈ ఆల్ యూజ్ చేస్తే. ఒకవేళ ఇక్కడ ఆల్ ఇవ్వకపోతే జస్ట్ ఓన్లీ 50,000 ఉన్న 2 ఎంప్లాయీస్ అండ్ ఎవరో ఒక ఎంప్లాయీ ఫ్రమ్ 40,000 మనకి రిటర్న్ చేస్తదనమాట. ఓకేనా? సో, ఇది మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ మనం ఎల్స్ రాద్దాం. ఎల్స్ we can copy this. Salary is not found in department and skipping. అండ్ ఫైనల్‌గా రిజల్ట్‌ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ రిజల్ట్. ఒకవేళ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తదో చూద్దాం. ఓకే. సో, లెట్స్ ఎగ్జిక్యూట్. మెయిన్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా! లెట్స్ ప్రింట్
టాప్ పెయిడ్. దీన్ని అన్‌కామెంట్ చేసేద్దాం. దీన్ని కామెంట్ చేసేద్దాం. ఓకే. ఓకే. ఎంటర్. ఇక్కడ మనం ఎన్ని ఫైల్స్ ఇన్‌పుట్‌గా ఇచ్చాం? 2 ఫైల్స్ హెచ్ఆర్ డేటా అండ్ మార్కెటింగ్ డేటా. సో, హెచ్ఆర్ డేటా మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి అండ్ మార్కెటింగ్ డేటా డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ కరెక్ట్‌గా లేదు బట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. రైట్? సో, ఇప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ కూడా వద్దు. ఓన్లీ ఫైల్‌లో ఎంప్లాయీ ఐడీ అండ్ వాళ్ళ యొక్క సాలరీ అది ఒక్కటే మనం రిటర్న్ చేస్తే చాలు కాబట్టి మనం అదే చేద్దాం. ఇక్కడ సింపుల్‌గా బ్రాకెట్స్ పెట్టి అండ్ దీంట్లో మనం లిస్ట్ పాస్ చేయడమే. మనకి ఏవేవి కావాలి? ఎంప్లాయీ ఐడీ అలానే వాళ్ళ సాలరీ. రైట్? ఎంప్లాయీ ఐడీ అండ్ వాళ్ళ సాలరీ. అప్పుడు మొత్తం డేటా ఫ్రేమ్ రిటర్న్ అవ్వకుండా జస్ట్ ఆ ఎంప్లాయీ ఐడీ అండ్ సాలరీ అవే మాత్రం రిటర్న్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. లెట్స్ రన్ మెయిన్ అగైన్. చూసారా? హెచ్ఆర్ డేటా ఈ ఫైల్‌లో అంటే ఫస్ట్ ఈ ఫైల్ పంపించాం కదా! సో, ఈ ఫైల్‌లో ఎంప్లాయీ ఐడీ ఇంతమంది ఉన్నారు అండ్ ఈ ఎంప్లాయీస్ సో, ఇవి టాప్ 3 ఎంప్లాయీ ఐడీస్. ఇక్కడ మీకు కరెక్ట్‌గా కనిపించదు బట్ ఇది టాప్ 3 ఎంప్లాయీ ఐడీస్ అండ్ వాళ్ళ యొక్క సాలరీస్. ఓకే. అండ్ ఇది మార్కెటింగ్ డేటా వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడీస్ అండ్ సాలరీస్. టాప్ 3 ఎంప్లాయీ ఐడీ అండ్ సాలరీస్. ఇలా మనకి ఒక డిక్షనరీ రిటర్న్ చేసామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ డిక్షనరీని యూజ్ చేసి ఒక్కొక్క డిక్షనరీని అంటే ఇప్పుడు హెచ్ఆర్ డేటాని ఒక షీట్‌లో పెట్టుకుందాం ఎక్సెల్‌లో. అలానే మార్కెటింగ్ డేటాని ఇంకొక షీట్‌లో పెట్టుకుందాం. ఓకేనా? సో, అదన్నీ క్లియర్‌గా నేను ఈ ఫంక్షన్ సేవ్ టు ఎక్సెల్ ఫంక్షన్ చెప్తున్నప్పుడు చెప్తాను. ఓకేనా? ఇది టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ సాలరీ ఎంప్లాయీస్. క్లియర్‌గా అర్థమైంది కదా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. సో, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ఎలిజిబుల్ ఫర్ బోనస్. రైట్? సో, దీన్ని అన్‌కామెంట్ చేసేద్దాం ఈ ఫంక్షన్‌ని. ఇక్కడ డేటాని పాస్ చేద్దాం. సో, దీంట్లో అసలు మనకి ఏ కండిషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫైండ్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ బోనస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఆఫ్ 4 ఆర్ 5. సో, పర్ఫార్మెన్స్ రేటింగ్ వాళ్ళకి 4 అయినా 5 అయినా ఉండాలి. అలానే టెన్యూర్ ఆఫ్ అట్‌లీస్ట్ 6 ఇయర్స్. ఐ థింక్ ఇట్స్ నాట్ 6 ఇయర్స్. ఒకసారి ఫైల్‌లో చెక్ చేద్దాం. లెట్స్ ఓపెన్ ఫినాన్స్ డేటా. ఇక్కడ టెన్యూర్‌లో మనకి అన్ని 2 డిజిట్ నంబర్స్ ఉన్నాయి కదా! మేబీ ఇట్స్ 60 ఆర్ 36. 36 అని తీసుకుందాం. 36 ఇయర్స్. ఓకే. టెన్యూర్ ఆఫ్ అట్‌లీస్ట్ 36 ఇయర్స్ అండ్ ఏజ్ అనేది బిలో 40 ఇయర్స్ ఉండాలి. ఈ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా! సో, టెన్యూర్, ఏజ్ అండ్ పర్ఫార్మెన్స్ రేటింగ్. సో, యూజింగ్ దీస్ 3 కాలమ్స్ ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీస్‌కి మనం స్పెషల్ బోనస్ ఇవ్వాలి. ఇక్కడ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పిన ఈ పైన ఫంక్షన్స్ అన్నీ మీకు అర్థమై ఉంటే వీడియోని పాజ్ చేసి మీ ఓన్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. సో, సేమ్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. దానికి ఎంప్టీ డిక్షనరీని అసైన్ చేసుకున్నాం. సో, ఫర్ డిపార్ట్మెంట్ డీఎఫ్ ఐ థింక్ ఐ కెన్ కాపీ బట్ నేను మళ్ళీ చెప్తాను. డేటా డాట్ ఐటమ్స్. సో, ఇప్పుడు మనం మల్టిపుల్ కాలమ్స్‌ని చెక్ చేయాలి. డేటా ఫ్రేమ్‌లో ఉందా లేదా అని. ఏ కాలమ్స్ చెక్ చేయాలి? ఒకటి పర్ఫార్మెన్స్ రేటింగ్ చెక్ చేయాలి. తర్వాత టెన్యూర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. తర్వాత ఇంకేంటి ఏజ్. రైట్? సో, ఇప్పుడు బేసిక్‌గా ఇక్కడ మీరు పైన చూస్తే ఇఫ్ జాయినింగ్ డేట్ ఇన్ డీఎఫ్ డాట్ కాలమ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇన్ డీఎఫ్ డాట్ కాలమ్స్ ఒకవేళ ఇంకా 3, 4 కాలమ్స్ ఉంటే మనం ఇంకా అలా రాస్తూ ఉండలేము కదా! ఇఫ్ కండిషన్. దీనికి సో, ఈ కండిషన్‌ని మనం ఇంకా సింప్లిఫై చేసి నేను చెప్తాను చూడండి. ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ పెట్టండి. ఏ కాలమ్స్ మనకి చెక్ చేయాలి? ఒకటి పర్ఫార్మెన్స్ రేటింగ్. నెక్స్ట్ ఏజ్ కూడా ఉంది కదా! ఏజ్. నెక్స్ట్ టెన్యూర్. రైట్? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. ఎక్కడైనా కాలమ్ నేమ్స్ మనం చేంజ్ చేస్తే మాత్రం మనకి ఎర్రర్ వస్తది. ఓకేనా? ఇక్కడ ఏజ్ ఇక్కడ స్మాల్ క్యాపిటల్ ఏ బదులు స్మాల్ ఏ పెట్టినా కూడా మనకి ఎర్రర్ వస్తది. సో, యాజ్ పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఓకే. సింపుల్‌గా ఏ కాలమ్స్ మనం చెక్ చేయాలో ఆ కాలమ్ నేమ్స్ అన్నీ ఇలా బ్రాకెట్స్‌లో మెన్షన్ చేసుకొని ఇక్కడ మనకి సెట్‌లో ఒకటి ఉంది కదా! ఈ సబ్‌సెట్ అనే ఒక ఫంక్షన్. సో, యూజింగ్ దట్ మనం ఆ పర్టిక్యులర్ కాలమ్స్ అనేవి డేటా ఫ్రేమ్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. డాట్ ఈస్ సబ్‌సెట్ ఆఫ్ డీఎఫ్ డాట్ కాలమ్స్. దట్స్ ఇట్. ఇప్పుడు డేటా ఫ్రేమ్‌లో ఉందా లేదా అని చెక్ చేసేస్తదనమాట. ఒకవేళ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్స్ మనం చెక్ చేయాలి కదా! సో, లెట్స్ టేక్ అనదర్ వేరియబుల్ కాల్డ్ ఫిల్టర్డ్.
డిఎఫ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రేటింగ్. పర్ఫార్మెన్స్ రేటింగ్ ఎంత ఉండాలి? 4 or 5. మనకున్నది 4, 5 కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 అని ఇస్తే సో 4 ఉన్న 5 ఉన్న 2 తీసుకుంటుంది కదా. అండ్ డిఎఫ్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి? ఏజ్. ఏజ్ ఈజ్ బిలో 40 ఉండాలి కాబట్టి లెస్ దాన్ 40 అని ఇద్దాం. అండ్ డిఎఫ్ ఆఫ్ నెక్స్ట్ టెన్యూర్. టెన్యూర్ ఈజ్ లెస్ దాన్ 36 గ్రేటర్ దాన్ 36 ఈజ్ అట్లీస్ట్ 36. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 36 అని ఇవ్వాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 36 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇదంతటిని డేటా ఫ్రేమ్లో మనం పెడితే అప్పుడు మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రిజల్ట్ తీసుకుందాం. రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో ఇలా ఇస్తే ఈ లైన్తోని మనకి కంప్లీట్ డేటా ఫ్రేమ్ రిటర్న్ అవుతుంది విత్ దిస్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసి మొత్తం ఈ డేటా ఫ్రేమ్ మొత్తం రిటర్న్ అవుతుంది. ఎవరికైతే ఏజ్ బిలో 40 ఉన్నారో, అలానే టెన్యూర్ గ్రేటర్ దాన్ 36, అలానే పర్ఫార్మెన్స్ రేటింగ్ 4 and 5. సో కంప్లీట్ డేటా ఫ్రేమ్ మనకి రిటర్న్ అవుతుంది. బట్ దీంట్లో మనం ఓన్లీ ఎంప్లాయీ ఐడి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్, అలానే టెన్యూర్, ఏజ్, సో ఇవే మనం డిక్షనరీలోకి పంపిద్దాం. అందుకే రిజల్ట్ ఆఫ్ డిక్షనరీ, రిజల్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఈ ఫిల్టర్లో కదా మొత్తం డేటా ఫ్రేమ్ ఉంది. ఫిల్టర్డ్ ఆఫ్ ఇక్కడ మనం లిస్ట్ని పాస్ చేయాలి. మనకి ఏవేవి కావాలో, మనకి ఏమేమి కావాలి? ఎంప్లాయీ ఐడి కావాలి, అండ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ కావాలి, అండ్ ఏజ్ కావాలి, అలానే టెన్యూర్. దట్స్ ఇట్. అండ్ ఫైనల్గా దీన్ని మనం రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాయాలి కదా. సో ఎల్స్ కూడా రాసిద్దాం. రిక్వైర్డ్ కాలమ్స్ ఫర్ బోనస్ ఎలిజిబిలిటీ నాట్ ఫౌండ్ ఇన్ డిపార్ట్మెంట్ 5. సో ఫైనల్గా రిటర్న్ స్టేట్మెంట్ రాసిద్దాం. రిటర్న్ రిజల్ట్. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో అని చెప్పి. ఎగ్జిక్యూటెడ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేద్దాం. ఇక్కడ ప్రింట్ ఇద్దాం. ప్రింట్ బోనస్ ఎలిజిబుల్. ఓకే ఫైన్, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ కూడా హెచ్ఆర్ మార్కెటింగ్ ఇద్దాం. ఇక్కడ ఈ వార్నింగ్స్ వస్తున్నాయి కదా. సో ఇది మీరు అసలు స్కిప్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ డేట్ ఫార్మాట్స్ దగ్గర చిన్న ఇష్యూ వార్నింగ్ ఇస్తుంది. బట్ ఇది నో ఇష్యూస్, మీరు స్కిప్ చేయొచ్చు. అందుకే నేను దానికోసం ఏమీ చెప్పట్లేదు. మనకి వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఏంటి? ట్రూత్ వాల్యూ ఆఫ్ సిరీస్ ఇస్ అంబిగ్యూస్, యూజ్ ఎంటీ ఐటమ్ ఎనీ ఆల్. యాక్చువల్గా ఇవి అన్నీ కూడా మనం ఇలా బ్రాకెట్స్లో పెట్టాలి, అందుకే మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది. సో లెట్స్ పుట్ బ్రాకెట్స్. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్కే మనకి ఎర్రర్స్ వస్తే అసలు ఎందుకు వస్తుందో కూడా మనకి అసలు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్. చూసారు వచ్చేసింది. చిన్న బ్రాకెట్ వల్ల మనకి అంత ఇష్యూ వచ్చింది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ ఐడి, పర్ఫార్మెన్స్ రేటింగ్, ఏజ్, టెన్యూర్, మనం ఏదైతే కాలమ్స్ ఇచ్చామో ఇక్కడ ఆ కాలమ్సే వచ్చాయి. డేటా ఫ్రేమ్ రిటర్న్ అయింది. అండ్ సో ఈ ఎంప్లాయీ ఐడీస్ ఉన్న వాళ్ళందరికీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ బోనస్. ఓకే, అలానే మార్కెటింగ్ డేటా వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేసాయి. హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ బోనస్. క్లియర్గా అర్థమైంది కదా. ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ బోనస్ ఈ ఫంక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వరకు నేను అన్ని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. లైక్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ చేశాను. సో మనకి బట్ ఫైనల్ రిజల్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ CSV ఫైల్. సో మనకి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి ఎలా అయితే ఒక్కొక్క ఫంక్షన్కి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ అన్నీ కూడా ఒక CSV ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, సేవ్ టు ఎక్సెల్ అని. సో ఇప్పుడు మనం ఈ రిటర్న్ చేసిన డేటా మొత్తాన్ని ఈ ఎక్సెల్ ఫైల్లో పెడతాం. ఒక్కొక్క ఫంక్షన్లో ఉన్న డేటా ఒక్కొక్క షీట్లో పెడతాం. ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ ఇది ఒక ఎక్సెల్ ఫైల్ అనుకోండి, దీన్ని ఒక షీట్ అంటారు. అండ్ ఇక్కడ ప్లస్ చేస్తే దీన్ని ఒక షీట్ అంటారు, ఇక్కడ ప్లస్ చేస్తే దీన్ని ఒక షీట్ అంటారు. సో ఒక్కొక్క ఫంక్షన్ డీటెయిల్స్ అనేవి ఒక్కొక్క షీట్లో మనకి రావాలన్నమాట. కంప్లీట్ ఎక్సెల్. క్లియర్? సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేయడానికి మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ని క్రియేట్ చేశాను కదా. సో దీన్ని అన్కమెంట్ ఫస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫంక్షన్లోకి నేను ఆల్రెడీ కొన్ని పారామీటర్స్ పాస్ చేశాను. ఏ పారామీటర్స్ పాస్ చేశాను? మనం ముందు కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసాం కదా, యావరేజ్ శాలరీకి, అటిషన్ రేట్కి. ఆ
ఆ ఫంక్షన్‌లో రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం? ఈ వేరియబుల్‌లో యావరేజ్ సాలరీ అలానే అట్రిషన్ అనే వేరియబుల్‌లో, టాప్ పెర్ఫార్మన్స్‌కి ఈ టాప్ పెర్ఫార్మన్స్ అనే వేరియబుల్‌లో రైట్? సో, ఈ వేరియబుల్ డేటా మొత్తం మనం ఈ సేవ్ టు ఎక్సెల్ ఫంక్షన్‌లోకి మనం పాస్ చేసామన్నమాట. అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఇక్కడ అన్ని ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చామో, అన్ని ఫంక్షన్స్ వేరియబుల్స్ ఇక్కడ ఎందుకు ఇచ్చామో అర్థమైంది కదా! సో, నేనిక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నీ తీసేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో, ఇప్పుడు అర్థమైంది కదా! ఈ ఫంక్షన్స్ ఇక్కడ ఎందుకు వేరియబుల్స్ పెట్టి ఈ ఫంక్షన్స్ కాల్ చేసామని చెప్పి ఈ డేటాని ఇందులో కలెక్ట్ చేసుకోవడానికి. సో, ఈ వేరియబుల్స్ అన్నీ కూడా ఈ సేవ్ టు ఎక్సెల్ అనే ఫంక్షన్‌కి మనం పాస్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు ఆ ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ కూడా మనం డేటాని పాస్ చేయాలి కదా! సో, ఇక్కడ సేమ్ నేమ్స్ ఇవ్వక్కర్లేదు. మనం డిఫరెంట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. బట్ అర్థం అవ్వడానికి నేను సేమ్ నేమ్స్ ఇస్తున్నాను. ఓకే. లెట్స్ ఇంప్లిమెంట్. విత్ pd.excel రైటర్ అండ్ ఇక్కడ మనం అవుట్‌పుట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో, నేనిక్కడ డైరెక్ట్‌గా అవుట్‌పుట్ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ నేనిక్కడ ఇంకొక పారామీటర్ క్రియేట్ చేస్తున్నాను. కాల్ అవుట్‌పుట్ ఫైల్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇస్తున్నాను. రిజల్ట్ డాట్ నేనిక్కడ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఎక్సెల్ యాక్సెస్ దాని ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ సీఎస్‌వి ఫైల్ క్రియేట్ చేస్తే సీఎస్‌వి అని ఇవ్వచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను బై డిఫాల్ట్‌గా ఇక్కడ రిజల్ట్ అని ఇచ్చాను. ఒకవేళ మనం ఇక్కడ సేవ్ టు ఎక్సెల్ ఈ ఫంక్షన్ నుంచి ఇంకొక ఫైల్ నేమ్ కావాలి అంటే ఆ ఫైల్ నేమ్ మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇదొకటి లైక్ అవుట్‌పుట్ డాట్ ఎక్సెల్ ఎక్స్ఎక్స్ ఇలా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ప్రస్తుతానికి నేను పాస్ చేయట్లేదు. కావాలి అనుకుంటే మనం ఇలా కూడా పాస్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్‌గా ఇక్కడ నేను రిజల్ట్ డాట్ ఎక్సెల్ యాక్సెస్ అని ఇచ్చాను. సింపుల్‌గా ఈ పారామీటర్‌ని నేనిక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే. అండ్ యాస్ ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. లెట్స్ టేక్ రైటర్ అని ఒక నేమ్ తీసుకుందాం. ఓకే. లెట్స్ రిమూవ్ దిస్ పాస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్‌లోకి రైట్ చేస్తాం. ఎలా చేస్తాం? ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో మనం వాల్యూస్‌ని ఎలా రైట్ చేస్తాం? డేటాని మనం ఎలా రైట్ చేస్తాం? టు ఎక్సెల్ రైట్? సో, యావరేజ్ సాలరీకి డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏ ఫంక్షన్ విత్ డిఫరెంట్ షీట్స్ క్రియేట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా యావరేజ్ సాలరీ డాట్ టు ఎక్సెల్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఫైల్ నేమ్ పాస్ చేయాలి. ఫైల్ నేమ్ అండ్ ఇక్కడ నేను షీట్ నేమ్ కూడా ఇస్తాను. ఆ ఎక్సెల్ ఫైల్‌లో ఆ ఒక షీట్‌కి నేమ్ ఇస్తున్నాం. ఏం నేమ్ ఇద్దాం? యావరేజ్ సాలరీ. ఓకే. ఓకే. ఇండెక్స్ ఫాల్స్. అప్పుడు మనకి ఇండెక్స్ కరెక్ట్‌గా వస్తది. 0, 1, 2, 3 లైన్‌గా వస్తదనమాట. ఓకేనా? సేమ్ అట్రిషన్ రేట్‌కి కూడా సేమ్ తీసుకుందాం. అట్రిషన్ డాట్ టు ఎక్సెల్ కాపీ పేస్ట్ చేసేద్దాం. కాపీ పేస్ట్ ఇక్కడ షీట్ నేమ్ మార్చేద్దాం. అట్రిషన్ రేట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఫైన్. సో, ఇప్పుడు టాప్ పెర్ఫార్మర్స్ ఫర్ సపోజ్ ఇక్కడ బోనస్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది కదా! సో, ఎలా ఉంది? ఈ టాప్ పెర్ఫార్మర్స్ అలానే టాప్ పెయిడ్ బోనస్ ఎలిజిబుల్ ఈ 3 కూడా మనం ఒక డిక్షనరీని రిటర్న్ చేస్తున్నాం. రైట్? ఈ 3 ఫంక్షన్స్‌లో మనం డైరెక్ట్‌గా డిక్షనరీని రిటర్న్ చేస్తున్నాం. నాట్ డేటా ఫ్రేమ్. రైట్? ఇక్కడ పైన మనం డేటా ఫ్రేమ్ రిటర్న్ చేసాం. అట్రిషన్ రేట్‌కి అలానే యావరేజ్ సాలరీకి. అండ్ ఇక్కడ మనం డిక్షనరీని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాటి యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ షీట్‌లో రావాలి అని చెప్పి. సో, అందుకే ఫస్ట్ ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. అండ్ ఫర్ లూప్‌లో ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని సెపరేట్‌గా తీసుకొని డిక్షనరీ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని ఒక్కొక్క షీట్‌లో పెట్టుకుందాం. ఫర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ ఇన్ ఫస్ట్ టాప్ పెర్ఫార్మర్స్ తీసుకుందాం. టాప్ పెర్ఫార్మర్స్ డాట్ ఐటెమ్స్. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ నేమ్ అండ్ దాని యొక్క వాల్యూ సెపరేట్ అవుతాయి. దీంట్లో డిపార్ట్మెంట్ నేమ్ ఉంటది. దీంట్లో ఆ డేటా ఫ్రేమ్ అంతా ఉంటది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చి. ఒకవేళ డేటా ఫ్రేమ్ ఎంప్టీగా ఉంటే ఈ లూప్‌లోకి వెళ్ళదన్నమాట. అంటే అక్కడ షీటే క్రియేట్ అవ్వదు. ఓకే. డిఎఫ్ డాట్ ఎంప్టీ ఒకవేళ ఎంప్టీ కాకపోతేనే ఇఫ్ కండిషన్‌లోకి వెళ్ళి మనకొక షీట్ క్రియేట్ అవుతది. ఒకవేళ డేటా ఫ్రేమ్ ఎంప్టీగా ఉంటే షీట్ క్రియేట్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు టాప్ పెర్ఫార్మర్స్ వాళ్ళు మనం 2018 కంటే బిలో ఉన్న వాళ్ళు టాప్ పెర్ఫార్మర్స్ మనం ఫైండ్ చేస్తున్నాం కదా! ఒకవేళ మనం ఇచ్చిన ఫైల్‌లో ఆ పర్టిక్యులర్ టాప్ పెర్ఫార్మర్స్ అసలు లేరనుకోండి. అప్పుడు ఈ డేటా ఫ్రేమ్ ఎంప్టీగా ఉంటది కదా! ఇక్కడ వాల్యూ. సో, ఒకవేళ వాల్యూ ఎంప్టీగా లేకపోతేనే మనం షీట్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఎంప్టీగా ఉండి ఇంక షీట్ క్రియేట్ చేసి వేస్ట్ కదా! సో, అందుకే ఇఫ్ నాట్ డిఎఫ్ డాట్ ఎంప్టీ అని ఇచ్చాం. ఇప్పుడు డిఎఫ్ డాట్ టు ఎక్సెల్. సో, డేటా ఫ్రేమ్ యూజ్ చేసి టు ఎక్సెల్ యూజ్ చేసాం.
అండ్ సేమ్ ఇందాకలానే ఇది కాపీ పేస్ట్ చేసేద్దాం. రైటర్ షీట్ నేమ్ ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క డిఫరెంట్ షీట్ నేమ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫార్మాట్ యూజ్ చేస్తున్నాను. టాప్ పర్ఫార్మర్స్ అండ్ ఇక్కడ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ నేమ్ మనకి ఇందులో డిపార్ట్మెంట్‌లో ఉంటది కదా! సో, ఆ డిపార్ట్మెంట్ నేమ్ మనం యూజ్ చేసుకున్నామన్నమాట. దట్స్ ఇట్. సేమ్ థింగ్ మనం టాప్ పెయిడ్ అండ్ బోనస్ ఎలిజిబిలిటీకి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే. టాప్ పెయిడ్ ఇక్కడ షీట్ నేమ్ మార్చడమే. టాప్ పెయిడ్ క్లియర్. బోనస్ ఎలిజిబిలిటీకి కూడా. బోనస్ ఎలిజిబిలిటీ డాట్ ఐటమ్స్ అండ్ ఇక్కడ కూడా మనం బోనస్ సింపుల్‌గా బోనస్ అని ఇద్దాం. బోనస్ ఎంప్లాయీస్. ఓకే. సో, డన్. మనం ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫైనల్ అవుట్‌పుట్. దీంతోని మనం కంప్లీట్‌గా మన మినీ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఫైనల్‌గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి కరెక్ట్‌గా రిజల్ట్ ఫైల్ అనేది వచ్చిందా లేదా అనేది. ఓకేనా? ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్ విత్ నో ఎర్రర్స్ అండ్ దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్. సో, ఈసారి నేను అన్ని డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా ఇస్తాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అలానే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషన్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే. లెట్స్ ప్రెస్ ఎంటర్. మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సో, ఎప్పుడు కూడా ఈ డేట్ అండ్ టైమ్స్ వల్ల ఎక్కువ మనకి ఇష్యూస్ వస్తుంటాయి. నాకు ఇక్కడ కూడా డేట్ అండ్ టైమ్ దగ్గర ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఇట్ డస్ నాట్ మ్యాచ్ ద ఫార్మాట్. బేసిక్‌గా పైథాన్‌లో అయినా ఎక్కడైనా డేట్ ఫార్మాట్ అనేది బై డిఫాల్ట్ ఇలా ఉంటది. మంత్, డేట్ అండ్ ఇయర్. బట్ మన ఫైల్‌లో ఒకసారి మన ఫైల్ ఓపెన్ చేద్దాం. ఏదో ఒక ఫైల్. దీంట్లో జాయినింగ్ డేట్‌లో ఎలా ఉంది? ఫస్ట్ డే ఉంది, తర్వాత మంత్ ఉంది, తర్వాత ఇయర్ ఉందన్నమాట. సో, అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దానివల్ల మనకి ఈ వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో, దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనం ఎక్కడ డేట్ మెన్షన్ చేసాం? లెట్స్ గో దేర్. ఐ థింక్ 2018 కదా! ఎక్కడో మెన్షన్ చేసాం. యాహ్! ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఇక్కడ ఫార్మాట్ చేసాం కదా జాయినింగ్ డేట్‌ని. ఇక్కడ మనం 2 టైప్స్‌గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనం ఏం ఫార్మాట్ ఉంది మన ఫైల్‌లో, ఫార్మాట్ ఏదుంది అని చెప్పి మనం ఇక్కడ ఫార్మాట్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనకేముంది? డే ఉంది. ఇలా డే ఎగ్జాక్ట్‌గా ఫార్మాట్ ఎలా ఉంది? ఇక్కడ ఆ ఫార్మాట్ మనం ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ సింపుల్‌గా మనం డే ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. సో, ఇట్ విల్ కన్సిడర్ ఓకే. మనం డేస్‌ని ఫస్ట్ ఇచ్చామని చెప్పి కన్సిడర్ చేసుకుంటదన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎర్రర్ వస్తదో లేదో చూద్దాం ఒకసారి. ఓకే. ఎగ్జిక్యూట్. లెట్స్ రన్ దిస్ ఫైల్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ మెయిన్ ఫైల్. డన్. సక్సెస్‌ఫుల్‌గా మన రిజల్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సేవింగ్ రిజల్ట్స్ టు దిస్ ఫైల్ అండ్ రిజల్ట్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఫైన్. ఇప్పుడు ఎక్సెల్ రిజల్ట్ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. సో, ఇది రిజల్ట్ ఫైల్. లెట్స్ ఓపెన్. ఓకే. చూసారా? ఫస్ట్ మనం యావరేజ్ సాలరీ ఇచ్చాం కదా! ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ యావరేజ్ సాలరీని పెట్టాం ఎక్సెల్ ఫైల్‌లో. విత్ షీట్ నేమ్ యావరేజ్ సాలరీ. సో, యావరేజ్ సాలరీ షీట్ నేమ్ వచ్చింది. అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీస్ కూడా ఇక్కడ మనకొచ్చింది. ఫినాన్స్ డేటాకి యావరేజ్ సాలరీ, ఇంజినీరింగ్ డేటాలో డిపార్ట్మెంట్‌లో యావరేజ్ సాలరీ ఎంత. నెక్స్ట్ ఏంటి? అట్రిషన్ రేట్. సో, నెక్స్ట్ అదే ఇచ్చాం కదా అట్రిషన్ రేట్. సో, అట్రిషన్ రేట్ అనే షీట్ క్రియేట్ అయింది. ఈచ్ డిపార్ట్మెంట్ యొక్క అట్రిషన్ రేట్ కూడా మనకి విత్ పర్సెంటేజ్ ఇక్కడ మనకి ఇచ్చేసింది. రైట్? నెక్స్ట్ చూడండి. మొత్తం మనం ఎన్ని డిపార్ట్మెంట్స్ పాస్ చేసాం? 4 డిపార్ట్మెంట్స్‌ని పాస్ చేసాం. సో, ఇక్కడ మనకి టాప్ పెర్ఫార్మర్స్ అని 4 షీట్స్ క్రియేట్ అవుతాయి. టాప్ పర్ఫార్మెన్స్ ఫినాన్స్ డేటా, టాప్ పర్ఫార్మెన్స్ ఇంజినీరింగ్ డేటా, టాప్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ డేటా అండ్ టాప్ పర్ఫార్మెన్స్ హెచ్ఆర్ డేటా. అర్థమైందా? సో, ఇప్పుడు లోపల ఏముంది? టాప్ పర్ఫార్మర్స్ అంటే ఏం చెప్పాం?
2008 జాయినింగ్ డేట్ 2008 కన్నా ముందుండాలి. అండ్ అలానే వాళ్ళ పర్ఫార్మెన్స్ రేటింగ్ 4 ఆర్ 5 ఉండాలి. రైట్? సో, ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసింది. ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ డేటా డిపార్ట్మెంట్ ఇది డీటెయిల్స్, ఇది ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్, అలానే టాప్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్, అలానే మార్కెటింగ్ డేటా డీటెయిల్స్, నెక్స్ట్ ఫినాన్స్ డేటా డిపార్ట్మెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి? టాప్ పెయిడ్. రైట్? టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. రైట్? సో, అందుకే టాప్ పెయిడ్ ఫినాన్స్ డేటా. సో, ఈ ఎంప్లాయీస్కి టాప్ సాలరీస్ ఇవి ఈ డిపార్ట్మెంట్లో. అలానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, అలానే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. క్లియర్? సో, ఫైనల్గా బోనస్. సో, ఈ ఎంప్లాయీస్ అందరికీ బోనస్లు ఇవ్వచ్చు మనం. ఎంప్లాయీ బోనస్, ఫినాన్స్ డేటా, అలానే ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇది ఫైనల్ ఎక్సెల్ షీట్. క్లియర్గా అర్థమైంది కదా? ఇలా సింపుల్గా మనం చేసేస్తాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మీకు ఒక టాస్క్. సో, ఇది మొత్తం మీకు క్లియర్గా అర్థమైతే మీరేం చేస్తారు అంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది మీరు చేశారా లేదా అనేది. సో, మీ టాస్క్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు, సో వాటి యొక్క పర్సంటేజెస్ నాకు కావాలి ఒక్కొక్క షీట్లో. రైట్? హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇచ్చామనుకోండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, ఆ పర్సంటేజెస్ కావాలి. అలానే ఫినాన్స్ డేటా ఇస్తే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఆ పర్సంటేజెస్ నాకు కావాలి. సో, ఈ టాస్క్ అనేది మీరు టాస్క్గా అనుకొని మీరు చేయండి. రైట్? చాలా ఈజీ. మీరు పైన ఇదంతా మీకు క్లియర్గా అర్థమైతే ఇది మీరు ఈజీగా చేయగలరు. సో, ఇది వచ్చిందా లేదా అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మొత్తం ఈ సోర్స్ ఫైల్, అలానే ఈ CSV ఫైల్స్ ఇవన్నీ కూడా నేను జిట్‌హబ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఫైనల్‌గా ఎంప్లాయీ డేటా అనాలిసిస్ మినీ పాండాస్ ప్రాజెక్ట్. క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.